హనీ డ్రై ఫ్రూట్ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హనీ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు అరకప్పు, బాదం పప్పు అరకప్పు, పిస్తా అరకప్పు, ఎండు ఖర్జూరం 1 కప్పు, కిస్మిస్ అరకప్పు, వాల్నట్స్ అరకప్పు, అంజీర్ అరకప్పు, గసగసాలు కొద్దిగా, ఎండు కొబ్బరి తురుము కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఈ జీడిపప్పు, బాదాం, పిస్తా ఇవన్నీ కూడా ముందు వేయించుకుందాం అంటే కొంచెం. ఓకే. సో కావాల్సిన కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి లేకుండా చేస్తాను, డ్రైగా చేస్తున్నాను. సో మనం ఈ లడ్డూలు అవి చేసుకున్నప్పుడు కంపల్సరీ అంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి రాజుగారు, లేకపోతే లైక్ అలా పచ్చివి గ్రైండ్ చేసి అలా కూడా చేసుకోవచ్చు? పచ్చి కూడా చేసుకోవచ్చు అండి. వేయించడం వల్ల ఏంటంటే దాంట్లో కొంచెం ఏమన్నా కొద్దిగా మాయిశ్చర్ మిగిలి ఉంటే అది కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో కొంచెం క్రంచిగా వస్తుంది మనకి వేగినవి. ఓకే. సో వీటిని బౌల్లో వేసేసుకున్నాం. ఓకే. సో ఇదే ప్యాన్లో అక్రూట్స్ అన్ని, అలాగే పిస్తా. ఓకే. సో ఇక్కడ న్యాచురల్ స్వీట్నింగ్ మనం యాడ్ చేస్తున్నాం అండి. ఒకటి వచ్చేసి మనం ఖర్జూరం వాడుతున్నాం, అలాగే ఇంకొకటి వచ్చేసి పిస్ హనీ. ఓకే. సో ఈ రెండింటితో మనకు సరిపోతుందండి. సో పంచదార కానీ బెల్లం కానీ ఇంకేం అవసరం లేదు. సో మామూలుగా అయితే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అంటే చాలామంది ఈ ఖర్జూరం లైక్ ఆ పేస్ట్ అది వాడి చుట్టేస్తూ ఉంటారు కదా, అది కొంచెం లైక్ మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది. కొంచెం కొద్దిగా తీపిగా కావాలనుకుంటే ఇట్లా హనీ యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. సో ఆ పంచదార అలా దాని బదులు ఇదైతే మనకి చాలా బెస్ట్. సో గసగసాలు కూడా మనం వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇవి కూడా కొంచెం చిటపట్లు ఆడుతూ ఉంటే మనం తీసేసేయాలి. సో సరిపోతుందండి. సో ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మరి ఫైన్ పౌడర్ కాకుండా ఉండాలేమో కదా, చిన్న చిన్న ముక్కల్లా కూడా మనకు తగిలితే బాగుంటుంది. సో మీరు అది చేస్తూ ఉంటారా రాజుగారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాదం నూనెలో కాస్త కాటన్ ముంచుకుని ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని, అలాగే మెడ కూడా క్లీన్ చేసుకున్నట్లయితే ముఖం మీద మెడ మీద ఉన్నటువంటి ట్యాన్, మురికి అంతా శుభ్రంగా పోవడమే కాకుండా ఇది మంచి క్లెన్జింగ్ ఏజెంట్గా పనిచేయడం వల్ల చర్మం బాగా శుభ్రంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి, అయిపోయిందా రాజుగారు? అయిపోయిందండి. సో ఇలా మనకు మిక్సప్లో రావాలి. మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం. సో దీంట్లోనే ఇందాక మనం వేయించుకున్న గసగసాలు కూడా ఉంది. సో ఇది పక్కన పెట్టేసి మళ్ళీ మిక్సీ జార్లో ఖర్జూరం అండి, గింజలు లేకుండా చేసేసుకోవాలి. సో దీన్ని కొంచెం మనం స్టవ్ పైన కొద్దిగా వేడి చేసుకున్నాం. ఖర్జూరం అంటే మనకు లడ్డు చుట్టుకోవడానికి. బేసిక్గా డ్రై ఫ్రూట్ లడ్డూలో మనకి మామూలుగా ఈ ఖర్జూరం టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగా తెలుస్తుంది, ఎక్కువగా అంటే దీని స్వీట్నింగ్ ఎక్కువగా ఉంటుంది. అవును, అండ్ అంటే తక్కువ స్వీట్ తినే వాళ్ళకి అలాగా ఓన్లీ ఇది వేసుకోవటం కూడా బాగుంటుంది. అండ్ కొంచెం ఎక్కువ కొంతమందికి ఆ ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు షుగర్ బదులు ఇప్పుడు మీరు యాడ్ చేస్తున్నట్టు ఇలా హనీ యాడ్ చేసుకుంటే మనకి హనీ కూడా బాగా మంచి తీపిస్తుంది. సరిపోతుంది. సో దీన్ని మనం ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్,
సో దీంట్లోనే తరిగిన కిస్మిస్, ఎండు కొబ్బరి తురుమండి, మెలన్ సీడ్స్ పుచ్చకాయ గింజలు మనకి, అంజీర్ ముక్కలు, సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్నామండి. మనకి ఏమన్నా కొంచెం పొడి పొడిలాడుతున్నట్టు అనిపించినా ఎలాగో మళ్ళీ హనీ వేస్తాం కాబట్టి వచ్చేస్తుంది, సెట్ అయిపోతుందేమో కదా. ఎస్. ఓకే అండి. సో ఇప్పుడు సో యాపిస్ హనీ, సో న్యాచురల్గా ఉంటుంది మనకి. సో మనం అంటే ఎక్కడెక్కడ పొద్దున్న మనకు ఒకసారి హాట్ వాటర్లో కొద్దిమంది నిమ్మకాయ రసంలో కూడా యాడ్ చేసుకుంటారు కదా, అలా తీసుకున్న బాగుంటుంది. ఏదైనా ఇలాంటి డెజర్ట్ చేసుకున్నప్పుడు స్వీట్నింగ్ కొరకు ఇది మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకున్నాం అండి. దీన్ని కొంచెం బర్ఫీలా కావాలనుకుంటే మనం కొంచెం నెయ్యి రాసిన ప్లేట్లో కొంచెం ఫ్లాట్గా మనం పరిచేసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. సో హనీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి. ఆ హనీ వేసిన దానివల్ల అనుకుంటా కొంచెం స్మూత్గా కూడా అనిపిస్తుంది, కొంచెం గ్లేజీగా వచ్చింది. సో మరి హనీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హనీ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా వేయించి కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. గసగసాలు వేయించుకోవాలి. ఎండు ఖర్జూరం మిక్సీ పట్టి కాస్త వేయించాలి. ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, వేయించిన గసగసాలు, ఎండు ఖర్జూరం, తరిగిన కిస్మిస్, ఎండు కొబ్బరి తురుము, అంజీర్ ముక్కలు, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేతితో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, హనీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.